కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లవల్లి పారిశ్రామిక వాడలో పెట్టుబడులకు కంపెనీలు ముందుకొస్తున్నాయని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. బడ్జెట్ పద్దులపై చర్చలో పాల్గొన్న ఆయన మల్లవల్లి పారిశ్రామిక వాడ రెండో దశకు అవసరమైన భూములు సేకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. మల్లవల్లి పారిశ్రామిక వాడ నా నియోజకవర్గం ఉంది అధ్యక్ష. 1360 ఎకరాల ఎస్సీజెడ్ అయితే జిల్లా అధికారులతో సంప్రదింపులు జరిపి సెకండ్ ఫేజ్ ని తగిన స్థలం గుర్తించాను అధ్యక్ష. ఇప్పుడు 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్స్టెండ్ చేస్తే 183 కంపెనీల ప్రతినిధులు నన్ను కలిసిన పరిస్థితి అధ్యక్ష. అప్పుడు ఏపీఐసీ చైర్మన్ లేరు కాబట్టి నా దగ్గరికి వచ్చారు అధ్యక్ష. ఆన్లైన్ లో కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. సుప్రీం సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ 300 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి ఈ పారిశ్రామిక కారిడార్ ఉన్న ఊర్లో నా కాన్స్టిట్యూన్సీలో 40 లక్షలు ఉన్న ఎకరం 3 కోట్లకి పెరిగింది అధ్యక్ష. ఇండస్ట్రీస్లు త్వరితగతిన పరిశ్రమ ఏర్పాటు చేస్తామని అడిగే పరిస్థితి అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఈ 479 ఎకరాలు త్వరగా ఎక్వైర్ చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష.